విభజిత రాష్ట్రంలో విభజిత ఏపీలో ఇప్పుడు మన ఏపీకి న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? న్యాయం అంటే పూర్తి స్థాయిలో ఈ చెప్తున్నట్టుగా ఈ 2-3 ఏళ్లలో అభివృద్ధి కానీ, అంటే రాష్ట్ర హైదరాబాద్తో పోలిస్తే తెలంగాణతో పోలిస్తే ఆ స్థాయి అభివృద్ధి కానీ, ఆ స్థాయి అభివృద్ధి ఫలాలు కానీ అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రజలు ముందుకు సాగే విషయంలో కానీ న్యాయం జరుగుతుందంటారా? అంటే ఏం అభివృద్ధి అనేది ఏం జరిగింది నాకు చెప్పండి. ఇప్పటివరకు ఏం జరగలేదు, జరుగుతుందని మీరు భావిస్తారా? హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఉంటారు మహానగరం ఏంది, మొత్తం తెలంగాణ ఆదాయం అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది కదండి. వాళ్ళు పట్టించిన ఎర్రి మీరు కూడా ఎక్కించుకుంటే నేను ఏం చేయమంటారు? ఆ రోజుల్లో మనకు రాజధాని కర్నూలు ఉండింది. కర్నూలును తయారు చేసుకోవాలి రాజధాని. అంతలో ఉమ్మడి రాష్ట్రం వచ్చేసింది. ఏది విశాలాంధ్ర వచ్చేసింది. విశాలాంధ్రను నువ్వు కోరుకునిందే ఆ సిటీ కోసం కోరుకున్నావు. ఎందుకంటే చెన్నై మనకు రాలేదు కాబట్టి నువ్వు అట్లో ఇట్లో కింద పడో మీద పడో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నీ బుద్ధి పుట్టిన రాజకీయం చేసి తెలంగాణను మనలో కలుపుకునింది దేనికోసం? కేవలం హైదరాబాద్ కోసం. హైదరాబాదు సిటీ అయింది ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా కాదు, సిటీని రాజధానిగా ఎన్నుకున్నాం అనేది మాత్రం మర్చిపోవద్దని. నిన్న మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మొత్తం ప్రభుత్వ ఆస్తుల కార్యాలయాలన్నీ కూడా నిజాం ఆస్తుల్లోనే నడిచినాయి. ఆసుపత్రులు నిజాం ఆస్తుల్లో నడిచినాయి. ఆఖరికి మధ్యన ఎందుకంటే పాత బిల్డింగ్స్ కొట్టేసి దాంట్లో వయసు అయిపోయింది కాబట్టి కొత్తవి తయారు చేసుకుని ఉండొచ్చే కానీ ఒక్క స్థలం మంది కాదు, ఒక్క కట్టడం మంది కాదు. మీరు విచిత్రంగా చెప్తున్నారు. ఏది కేంద్రం అయితే అది ఇప్పుడు నేను వ్యాపారస్తుంది. ఎక్కడ వ్యాపారం జరిగితే అక్కడికి పోతా, నా పెట్టుబడి పెట్టుకుంటా, నాకు కట్టుకోవాల్సింది కట్టుకుంటా, నా కస్టమర్లకు కన్వీనియంట్గా ఉండేటటువంటి షోరూమ్స్ నేను ఏర్పాటు చేసుకుంటా. అవంతా ప్రైవేట్. పెట్టుబడిదారులంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు కదా, మన కోస్తాంధ్రకు చెందిన వాళ్ళకి అంతా కూడా హైదరాబాద్లో. మీకు హైదరాబాద్లో ఉండే జనాభాను ఎక్స్ప్లాయిట్ చేయడానికని పోయిన వాళ్ళే వీళ్ళంతా. ఒక కోస్తాను ఉంటే కాదు, కోస్తా నుండి పోయి ఉండొచ్చు, రాయలసీమ నుండి పోయి ఉండొచ్చు, వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ పెట్టుబడులు అన్నీ ఉన్నాయి. అంతేగాని ప్రభుత్వం నిధులతో దీన్ని మనం డెవలప్ చేసినాం. ఎవరో రమ్మనండి. ప్రభుత్వం నిధులు సిటీ మీద ఎంత ఖర్చు పెట్టినారో ఆ రోడ్ల వెడల్పుకో, ఆ ఫ్లైఓవర్కో ఒక్కసారి నామినల్ స్క్వైర్ ఫుట్ కింద అని అక్కడ బాడీకి ఎంత అవుతుందో లెక్క కట్టండి. మనం తెలంగాణకు బాకిపోతాం. ఎందుకంటే ఆస్తి వాళ్ళది, భూమి వాళ్ళది. నీకోసం నువ్వు అద్దె ఇంటిని ఎట్లయితే నీ వసతి కోసం నువ్వు తయారు చేసుకున్నావో అట్లా కొంత తయారు చేసుకుని ఉండొచ్చు. కానీ అద్దెకు లెక్క కంటే మీరు ఖర్చు పెట్టింది ఎక్కువైనప్పుడు కదండి మనం పోగొట్టుకున్నాం, మనం నష్టపడ్డాం అనాల్సింది. అదే ఎక్కువ అయితే మనం లాభంతో బయటపడినట్టు కదా లెక్క. ఇది ప్రచారంలో ఏంటంటే రివర్స్ చేసి చెప్తున్నారు. రివర్స్ చేసిన దాన్నే నమ్ముతున్నాం. ఏమో పోగొట్టుకున్నాం అంటున్నా. ఏమీ పోగొట్టుకోలేదు. ఇంతదాకా డివైడ్ కానప్పుడు నేను అనేక సభలకు అటెండ్ అయినాను. అందులో HMTV వాళ్ళు కోస్తా నుండి వచ్చిన ప్రతినిధులు, మీరు కోస్తా రిచ్ ఏరియా, దాన్ని పోగొట్టుకుంటే మీరు నష్టపోతారు, మీకేముంది, మీకు అంత వెనుకబడిన ప్రాంతము, మీరు దాంతో బ్రతుకుతున్నారు అన్నారు. సరే మాకు గతి ఉన్న దాంతోనే మనం బ్రతుకుతాము అని వాళ్ళు డివిజన్కే కొట్టుకున్నారు. డివైడ్ అయిపోయింది. ఈరోజు మేము బ్రతకలేము వాళ్ళు పోయినారు అంటున్నారు. కానీ అదే పాట ఈ పొద్దు రాయలసీమకు రిపీట్ చేస్తున్నారు. మీరు బ్రతకలేరు అని. ఇప్పటికీ అన్ని రంగాలలో వెనకబడిన రాయలసీమ అంటున్నారు కదా. నేను ఈ పొద్దు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాయలసీమ సపరేట్ అయిపోతే కోస్తా బతకనే లేదు. వడ్లు తప్ప ఏమున్నాయండి వాళ్ళకు. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.